జనరల్‌గా ఇప్పుడు బ్యాక్ పెయిన్ వల్ల ఒక పర్సన్ బ్యాక్ పెయిన్‌ని హార్ట్ అటాక్ అని తెలుసుకోక చనిపోయారు కదా సార్. జనరల్‌గా ఎలాంటి పెయిన్స్ వచ్చినప్పుడు మనం అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది బాడీలో? సో మీరు ఇందాక కేసు గురించి స్లైట్లీ ఎల్డర్లీ ఓల్డ్ పర్సన్ అన్నారు కాబట్టి వయసు పెరిగిన కొద్దికిను లేడీస్కి సిమ్టమ్స్ టిపికల్గా ఉండవు. టిపికల్గా అంటే ఎగ్జాక్ట్ హార్ట్ నొప్పిలాగా ఉండదు లేడీస్కి ఓల్డ్ పీపుల్కి. వయసు పెరిగిన కొద్దికి ఇంకా ప్రాబ్లం. సపోజ్ 80 ఏళ్ళ వాళ్ళకి హార్ట్ అటాక్ మైట్ ప్రజెంట్ యాజ్ ఫీవర్, జ్వరం వస్తుంది కొంతమందికి, చూస్తే హార్ట్ అటాక్ ఉంటుంది. సో అలా కూడా దే బికమ్. బట్ యూజువల్లీ హార్ట్ సిమ్టమ్స్, హార్ట్ నొప్పి ఎలా ఉంటుందంటే సెంటర్ ఆఫ్ ది చెస్ట్లో ఒక డిఫ్యూజ్ ఏరియా, అంటే చిన్న ఏరియాలో ఉండదు. చాలామంది ఇట్లా ఏళ్ళు పెట్టి చూపిస్తూ ఉంటారు, ఇక్కడ ఇక్కడ నొప్పి వచ్చింది, లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడికి మారుతుందని. అవి హార్ట్ నొప్పులు కాదు. ఒక పెద్ద ఏరియాలో మీకు నొప్పి అన్నా ఉండొచ్చు, బరువులాగా అన్నా ఉండొచ్చు, మంటలాగా అన్నా ఉండొచ్చు. సో ఈ సెంటర్ ఆఫ్ ది చెస్ట్ యూజువల్లీ లెఫ్ట్ టు రైట్ కన్నా కూడా సెంటరే కామన్. అక్కడి నుంచి ఈ పైకి ఈ మెడ, ఇక్కడి నుంచి ఈ దంతాలు, ఈ పళ్ళ లోపలికి, జాస్ లోపలికి వెళ్ళొచ్చు నొప్పి. ఇయర్ లోబ్ పైన ఉన్న నొప్పి హార్ట్ది కాదు ఎప్పుడు కూడా. ఓకే. అలాగే నాభి కింద ఉన్నది హార్ట్ది కాదు. సో పైకి వెళ్ళొచ్చు ఇలాగూ, లేకపోతే లెఫ్ట్ సైడ్ ఇంటర్నల్ అంటే ఈ లోపల మీడియల్ పార్ట్ అంటారు, బయటేపు కాదు. సో ఇలా మెడ నుంచి ఇలా బయటికి వెళ్ళేది స్పాండిలోటిక్ పెయిన్. అది నెలల తరబడి ఉంటుంది, రాత్రి పడుకున్నప్పుడు ఎక్కువ ఉంటుంది, మార్నింగ్ టైం పని చేస్తుంటే మర్చిపోవచ్చు, ఆర్ హ్యాండ్ మూమెంట్తో పెరగచ్చు. హార్ట్ది అలా ఉండదు, అంత లాంగ్ డ్యూరేషన్ నొప్పులు రావు. సో లోపలేపు నుంచి ఇలా మీరు అన్నట్టు సెంటర్ ఆఫ్ ది చెస్ట్ నుంచి లోపలేపు నుంచి ఏళ్లలోకి వెళ్ళొచ్చు నొప్పి. అలాగే ఎపిగ్యాస్ట్రియం అంటారు. మీరు ఇందాక గ్యాస్ట్రిక్ నొప్పి అన్నారు చూడండి, చాలామంది ఈ గ్యాస్ట్రిక్ ఇక్కడ వచ్చే నొప్పిని గ్యాస్ట్రిక్ నొప్పి అనుకుంటారు. యాక్చువల్లీ ఈ నాభి ఆర్ దాని కింద ఉన్నది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకోవచ్చు, కానీ ఇది హార్ట్ది కూడా అయి ఉండొచ్చు. సో ఏదైనా గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఉండి మీకు పూర్వం కన్నా ఇవాళ తేడాగా ఉంది, లేకపోతే పూర్వం ఏదో మీరు యాంటాసిడ్ వేసుకున్నో ఏదో వేసుకుంటే తగ్గిపోయేది, వాళ్ళు తగ్గటల్లే, అప్పుడు మీరు జాగ్రత్త పడి ఇమీడియట్లీ ఈసీజీ ఎక్కువ చేయించుకుని అది హార్ట్ నొప్పా కాదా అని నిర్ధారించాలి. సో యూజువల్లీ ఇది సెంటర్ ఆఫ్ ది చెస్ట్ పైకి వెళ్ళటం, ఈ చేతి లోపల భాగానికి వెళ్ళటం ఎపిగ్యాస్ట్రియం, అంటే జస్ట్ డొక్కల కింద ఈ ఏరియాలు హార్ట్ నొప్పి. కొంతమందికి బ్యాక్ సైడ్ ఈ లెఫ్ట్ ఇక్కడ కూడా వస్తుంది, అంటే సెంటర్లో కాదు, కొంచెం లెఫ్ట్ సైడ్ ఈ ఈ బోన్ ఉంటుంది, బోన్ కింద భాగంలో. సో ఈ మెయిన్ 5 ఏరియాస్ మీకు నొప్పి రావటం. నొప్పితో పాటు యూజువల్లీ చల్లని చెమటలు పట్టడం, లేకపోతే ఆయాసం రావటం, నొప్పి మోర్ దెన్ ½ అన్ అవర్ ఉంటే అది హార్ట్ అటాక్ నొప్పి అని మనం సస్పెక్ట్ చేయాలి. అలాగే నడిచినప్పుడు ఇదే నొప్పి వస్తుంది అనుకోండి, మీరు ఒక 2 నిమిషాలు నుంచున్నారు, తగ్గిపోతుంది, మళ్ళా నడిస్తే మళ్ళీ వస్తుంది, దీన్ని యాంజైనా అంటారు. ఇది కూడా టిపికల్ హార్ట్ పెయిన్ సిమ్టమ్, హార్ట్ అటాక్ కాదు. సో హార్ట్ పెయిన్ అనేది యూజువల్లీ మనం నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే హార్ట్కి కూడా ఎక్కువ బ్లడ్ సప్లై కావాలి. అప్పుడు ఆ రక్తనాళాల్లో నేరయింగ్ ఉంటే ఆ బ్లడ్ సప్లై చాలక ఇదే నేను ఇందాక చెప్పినట్టు నొప్పి నడుస్తూ ఉన్నప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు వస్తుంది. కొంచెం నుంచుంటే రెస్ట్ తీసుకుంటే హార్ట్ రేట్ తగ్గిపోతుంది, నొప్పి తగ్గిపోతుంది, దాన్ని యాంజైనా అంటారు. ఇలాంటి నొప్పి మనం హాయిగా కూర్చున్నప్పుడు అట్ రెస్ట్ వచ్చి దాంతోపాటు చల్లని చెమటలు, ఆయాసం అలాంటివి వస్తే, వాంతులు అవటం, లేకపోతే స్పృహ పడిపోవటం, గుండె దడ రావటం, అలాంటప్పుడు అది హార్ట్ అటాక్ అనేది సస్పెక్ట్ చేయాలి. సార్ ఇప్పుడు మీరు ఇందాక రైట్ హ్యాండ్ చూపించారు కదా, జనరల్‌గా లెఫ్ట్ హ్యాండ్ అంటూ ఉంటారు కదా పెయిన్ అనేది, ఏ హ్యాండ్కి మనకు వస్తుంది? యూజువల్లీ లెఫ్ట్ హ్యాండే మోర్ కామన్. లెఫ్ట్ హ్యాండ్. ఓకే సార్. ఇప్పుడు మనకి హార్ట్ అటాక్ విషయంలో కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక పర్సన్ హార్ట్ అటాక్తో ఫీల్ అవుతుంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, కరెక్ట్గా ప్రాపర్గా చేయడం కూడా, లైక్ ఏదో ట్యాబ్లెట్ కూడా ఉంటుంది కదా సార్, అప్పటికప్పుడు ఆస్పిరిన్స్ అట్లా. ఇంట్లో వాళ్ళు ఎలా ఉండాలి, ఎంత అలర్ట్గా ఉండాలి, వాళ్ళు ఇమీడియట్గా ఏం చేయాలి ఒక పర్సన్ పెయిన్ అని కంప్లైంట్ చేసినప్పుడు? వాళ్ళు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే పేషెంట్కి రెస్ట్ ఇచ్చి ఆయన కొంచెం రీఅష్యూర్ చేసి వాళ్ళు ఇమీడియట్లీ దే షుడ్ మేక్ ప్రొవిజన్ టు గో టు ది హాస్పిటల్. అంతే తప్ప ఈ నొప్పికి ఏదో ట్యాబ్లెట్ ఇద్దాము, ఏదో కషాయం ఇద్దాము, ఇంకేదో చేద్దాం అనుకోవటం డేంజరస్. ఏ ట్యాబ్లెట్ పనిచేయదు ఎమర్జెన్సీలో. ఆస్పిరిన్ లాంటిది, అది కూడా సాల్యుబుల్ ఆస్పిరిన్. ఎకోస్పిరిన్ అనేది మింగితే ఏమవ్వదు, సాల్యుబుల్ ఆస్పిరిన్ లాంటిది చప్పడిస్తే మనకి బిక్కల్ క్యావిటీ, ఈ పొరల లోపల నుంచి బ్లడ్లోకి వెళ్తుంది కాబట్టి కొంచెం పనిచేయవచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ ట్రెమెండస్లీ ఎఫెక్టివ్. నాలుగు కింద పూర్వం సార్బిట్రేట్ అని పెట్టుకునేవాళ్ళు, అది నేను ఇందాక చెప్పాను చూడండి, యాంజైనా అనే పెయిన్ తగ్గిస్తుంది, కానీ హార్ట్ అటాక్స్ అనేది అంతకేం పనిచేయదు. కొంతమందికి ఇది పెట్టుకున్న తర్వాత కాళ్ళ లోపలికి బ్లడ్ వెళ్ళిపోయి కొంచెం మైకంలాగా వచ్చి పడిపోతారు కూడా. సో ఆస్పిరిన్ తప్ప వేరే ట్యాబ్లెట్లు అంతేం పనిచేయవు, ఆస్పిరిన్ కూడా అంతేం పనిచేయదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏదన్నా సస్పెషన్ ఉంటే
ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ ఎకో వేరే టెస్టులు చేయించుకోవటం.